హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎలా ఉంటుంది ప్రాసెస్, ఈ నెల నుంచి మొదలు పెట్టబోతున్నారు, దీనికి సంబంధించిన వచ్చిన న్యూస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన వచ్చిన అప్డేట్ చూద్దాం. చూసుకోవచ్చు, ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒక్కొక్కరికి కుటుంబానికి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించుకున్న ఒక కుటుంబానికి 5 లక్షల వరకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే గత ఏడాది సీఎల్పీ నేతగా ఉన్న అతను ఏదైతే బట్టి విక్రమార్క గారు ఈ యొక్క విషయాన్ని స్వయంగా తెలియజేయడం జరిగింది. అంటే ఎవరికైతే ఇండ్లు లేవో 6 గ్యారంటీలు ప్రజాపాలన ప్రభుత్వం ఇచ్చి హామీలపై నెరవేరుస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సో ఖచ్చితంగా 6 గ్యారంటీల్లో ఇదొక గ్యారంటీ అని చెప్పుకోవచ్చు, ఈ ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇందిరమ్మ ఇల్లు అనేవి ఎవరికైతే ఇల్లు లేదో గతంలో, అంటే పూరి గుడిసెలో ఉంటూ ఉన్న వారికి, అదేవిధంగా రెంటెడ్ ఉంటున్న వారికి ప్రియారిటీగా ఇస్తూ మొదటగా ఈ పథకం కంప్లీట్ చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి సుమారు మొదట విడతలో మనకి 3,500 ఇండ్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది ఒక్కొక్క నియోజకవర్గానికి. సో కాబట్టి ఇప్పుడు ఈ 3,500 ఇల్లు ఫస్ట్ మొదటిగా ఏం చేస్తారంటే ఎవరికైతే ఇల్లు లేదో వారికి ఇస్తారు. తర్వాత నెక్స్ట్ టైంలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 4,000 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉంది. 4,500 కోట్లు ఒక్కొక్క నియోజకవర్గానికి. అయితే ఇక్కడ మనకి ఈ ఇచ్చే క్రమంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారుగా. ఈ 5 లక్షలు ఓన్లీ ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇస్తాం. వీళ్ళే ఒక నమూనాని క్రియేట్ చేస్తాము. ఆ నమూనా ప్రకారం హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. త్వరలో మళ్ళీ ఇంకొకవేళ ఎవరికైనా ప్లాట్ ఇళ్ళ స్థలం లేకుండా ఉన్నవారు ఉంటారుగా, వారికి ఇళ్ళ స్థలం ఇస్తూ కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఇస్తాము. ప్రస్తుతం పోడు భూములు అయితే అదేవిధంగా పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళకి దున్నిస్తాము. అదేవిధంగా గ్రామంలో ఏదైతే ఇళ్ల స్థలాలు కూడా గుర్తించి వారికి ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి వచ్చిన గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఈ నెలలోనే మొదలుపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే చాలా వరకు ఇల్లు లేకుండా గత కొద్ది రోజులుగా వెయిట్ చేసిన పాక్షికంగా పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని లొకేషన్స్లో దీన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది. ఇది మొత్తానికైతే మనకి కాంగ్రెస్ హయాంలో ఆల్రెడీ కొన్ని పథకాలు అయితే ఇప్పటికే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ పథకాలు అయితే కంప్లీట్ చేసి చెప్తామని చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.